ఇప్పుడు రోడ్ ట్యాక్స్ వేస్తారట. రోడ్ టోల్ కడతారా, గుంతలు రావడం మీద నడుస్తారా? ట్యాక్స్ కట్టి జనం సొమ్ము తీసి గుంటలు వేయడానికి నువ్వెందుకని అధికారులు ఉంటాం? తప్పుకోండి మీరు చేత కాకపోతే. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఏమవుతుంది? ఎవరిని జేబులోకి పోతుందని అడుగుతున్నాం. ప్రజల మీద ట్యాక్స్ వేసి రోడ్లు వేస్తా ఉంటే 3 లక్షల కోట్ల బడ్జెట్ ఎవరి జేబులోకి పోతుంది? మీరు ట్యాక్స్ కట్టకపోతే రోడ్లు వేయరా? ఇక ఎందుకు ప్రభుత్వాలు? ప్రజలు వేసుకోరు, చేత కదా? ప్రజలు డబ్బులు వసూలు చేసుకుని ఎవరు రోడ్లు వేసుకోవడం చేత కదా? చేత కాలేదని చెప్పండి. ఇప్పుడు 1% జీఎస్టీ పన్ను పెంచమని రాష్ట్ర కేంద్రానికి రాశారు. అసలు జీఎస్టీనే వాసిపోతున్నది. పిచ్చి తొక్కుల వ్యవహారం అది. ఆ పిచ్చి తొక్కులకు ఢిల్లీలో కూర్చొని ఉన్నాడు. ఆ ఢిల్లీ పిచ్చి తొక్కులకి ఈయన వారసుడా జీఎస్టీ వేయడానికి? 1% పెంచమని వాళ్ళు కాసుకొని ఉన్నారు. ఎప్పుడు అడుగుతారు రాష్ట్రం పెంచి పారేద్దామని చెప్పని. రాష్ట్ర బడ్జెట్ ఏముంది? రాజకీయ కరపత్రం. అందులో ఉపన్యాసం అంతా కూడా రాజకీయ కరపత్రం తప్ప ఈ ఎన్నికల్లో చేసిన సూపర్ 6తో సహా వారి యొక్క ఎన్నికల హామీలు నెరవేర్చడానికి నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలు లేవు. రాబోయే 4 నెలలకు కాబట్టి అందరూ ఈ 4 నెలల్లో అయినా కొన్ని స్కీములు అమలు జరుపుతారు అని చెప్పి ఆశించారు. అయితే అమలు జరుపుతామనే మాట తప్ప దీంట్లో కూడా ఎన్నికల హామీని పునరావృతం చేయడం